ఆదియోగి. ఇది సుమారు 112 అడుగుల ఎత్తు, 82 అడుగుల వెడల్పుతో చేయబడిన తల, భుజాలు, ఛాతీ మాత్రమే కలిగిన శిల్పాల్లో ప్రపంచంలోనే అతిపెద్ద ప్రతిమా శిల్పం. దీన్ని గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ కూడా గుర్తించింది. దాదాపు 500 టన్నుల బరువుండే ఈ విగ్రహం చాలా బాగుంటుంది. ఈ ఆదియోగిని సందర్శించడానికి భారతదేశం నుంచి మాత్రమే కాదు, ప్రపంచ నలుమూలల నుంచి కూడా యాత్రికులు వస్తూనే ఉంటారు. ఇది కేవలం ఒక ఐకానిక్ ప్రేరణ అయినప్పటికీ ఎందుకు ఇంతమంది దీన్ని సందర్శిస్తున్నారు? అసలు ఇది ఎక్కడ ఉంది? ఈషా ఫౌండేషన్ లోపల ఏమున్నాయి? ఈ వీడియోలో ఈషా ఫౌండేషన్ గురించి ఎవ్వరూ చెప్పని విషయాలు, మన తెలుగు రాష్ట్రాల నుంచి ఎలా వెళ్ళాలి, ఎక్కడ స్టే చేయాలి, ఈషా ఫౌండేషన్‌లో చూడవలసిన ప్రదేశాలేంటి, ఈ ట్రిప్‌కి కావాల్సిన బడ్జెట్ ఎంత, ఈ విషయాలన్నీ కూడా డీటెయిల్‌గా తెలుసుకుందాం. సర్పవాసలంటే ఏమిటి? మలైవాసలంటే ఏమిటి? సర్పవాసలంటే సర్పద్వారం. మలైవాసలంటే పర్వత ద్వారం. ఈ మలైవాసల నుంచి లోపలికి వెళితే ఆదియోగి స్టాట్యూ కనిపిస్తుంది. ఈ సర్పవాసల నుంచి లోపలికి వెళితే ఈషా ఫౌండేషన్ లోపల ఉన్నటువంటి లింగభైరవి, ధ్యానలింగం, సూర్యతీర్థం, చంద్రతీర్థం, మనం ఉండడానికి రూమ్స్, ఇవన్నీ కూడా వెళ్ళే దారి ఈ సర్పవాసలు. ఆదియోగి స్టాట్యూ దగ్గరికి వెళ్దాం. సర్పవాసల నుంచి ఆదియోగికి వెళ్ళడానికి 500 నుంచి 700 మీటర్ల దూరం ఉంటుంది. మీరు నడిచి వెళ్ళొచ్చు, లేదా ఎద్దుల బండి మీద కూడా మీరు వెళ్ళొచ్చు. ఈ ఎద్దుల బండిలో వెళ్ళాలనుకుంటే గనక మీకు 10 రూపీస్ అనేది ఛార్జ్ చేస్తారు. ఆదియోగి. ఇది సుమారు 112 అడుగుల ఎత్తు, 82 అడుగుల వెడల్పుతో చేయబడిన తల, భుజాలు, ఛాతీ మాత్రమే కలిగిన శిల్పాల్లో ప్రపంచంలోనే అతిపెద్ద ప్రతిమా శిల్పం. దీన్ని గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ కూడా గుర్తించింది. దాదాపు 500 టన్నుల బరువుండే ఈ విగ్రహం చాలా బాగుంటుంది. ఈ ఆదియోగిని సందర్శించడానికి భారతదేశం నుంచి మాత్రమే కాదు, ప్రపంచ నలుమూలల నుంచి కూడా యాత్రికులు వస్తూనే ఉంటారు. ఇది యోగా యొక్క 4 ప్రధాన మార్గాలను అందిస్తుంది: క్రియ, జ్ఞాన, కర్మ, భక్తి. ఇది కేవలం ఒక ఐకానిక్ ప్రేరణ అయినప్పటికీ యోగ శాస్త్రంలో పేర్కొన్న ఈ మోక్షం, మానవ వ్యవస్థలో ఉండే 112 చక్రాలను సాధించడానికి దీనిని గుర్తుగా స్థాపించారు. దీనికి ముందే యోగేశ్వర లింగాన్ని ప్రతిష్ఠించారు. దాదాపు 15,000 సంవత్సరాల క్రితం మొదటి యోగి అయిన ఆదియోగి తన 7 శిష్యులైన సప్తఋషులకు యోగ శాస్త్రాన్ని ప్రసరింపజేశారు. మానవులు తమ పరిమితులను అధిగమించి వారి అంతిమ సామర్థ్యాన్ని చేరుకోవడానికి ఈ 12 మార్గాలను ఆయన వివరించారు. దానికి గుర్తుగా ఈ యోగేశ్వర లింగం చుట్టూ 7 సప్తఋషుల విగ్రహాలను మీరు చూడొచ్చు. ముఖ్యంగా రాత్రి 7 గంటల 20 నిమిషాలకు ఈ ఆదియోగి స్టాట్యూ దగ్గర ఒక 15 నిమిషాల పాటు ఒక లేజర్ షోని మీరు చూడొచ్చు. చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ లేజర్ షోలో శివుడి యొక్క అన్ని అవతారాలను మీరు చూడొచ్చు. మీరు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా దీన్ని సందర్శించండి. ఇప్పుడు ఈ సర్పవాసం నుంచి లోపలికి వెళ్లి చూడాలంటే మనం ఏం చేయాలి? స్టే చేయాలనుకునే వాళ్ళు ఏం చేయాలో తెలుసుకుందాం. ముందుగా ఎవరైతే విజిటింగ్ పర్పస్‌కి వచ్చారో వాళ్ళందరూ కూడా ఈ సర్పవాసాల బయట లగేజ్ కౌంటర్స్ ఉంటాయి. ఇవి ఫ్రీ. ఈ లగేజ్ కౌంటర్స్‌లో మీ లగేజ్‌ని మరియు మొబైల్‌ని డిపాజిట్ చేయాలి. మీరు డిపాజిట్ చేసిన తర్వాత లోపలికి వెళ్ళాలి. ఎవరైతే స్టే బుక్ చేసుకున్నారో వాళ్ళు మాత్రం ఈ లగేజ్ కౌంటర్ పక్కనే లగేజ్ స్కాన్ చేసుకోవాలి. స్కాన్ చేసుకొని స్టిక్కర్ అనేది వేయించుకోవాలి. ఈ సర్పవాసులకి ఎదురుగా నించుంటే మీకు రైట్ సైడ్ ఒక గేటు, లెఫ్ట్ సైడ్ ఒక గేటు కనిపిస్తుంది. ఈ లెఫ్ట్ సైడ్ గేట్ నుంచి ఎవరైతే విజిటింగ్ పర్పస్ లో వచ్చారో వాళ్ళందరూ కూడా వెళ్ళాలి. రైట్ సైడ్ నుంచి ఎవరైతే స్టే బుక్ చేసుకున్నారో వాళ్ళు వెళ్ళాలి. మీరు లోపలికి వెళ్ళిన తర్వాత ఇలా ఉంటుంది. మీరు స్ట్రైట్ గా వెళ్తే కనుక మీకు లాస్ట్ లో చెప్పులు పెట్టుకోవడానికి లాకర్ ఉంటుంది. విజిటింగ్ చేయడానికి వచ్చిన వాళ్ళు ఇక్కడ మీ చెప్పుల్ని లాకర్ లో డిపాజిట్ చేయాలి. స్టే బుక్ చేసుకున్న వాళ్ళు స్ట్రైట్ గా మీరు లోపలికి చెప్పులతోనే వెళ్ళిపోవచ్చు. ఇక్కడ మీకు క్యాంటీన్ ఉంటుంది. ఇక్కడ ఫుడ్ చాలా బాగుంటుంది. మీల్స్ కాస్ట్ 120 రూపీస్, టీ, కాఫీ 20 రూపీస్. ఇంకొంచెం ముందుకు వెళ్తే ఇక్కడ మీకు కుడివైపున సూర్యతీర్థం కనిపిస్తుంది. సూర్యతీర్థంతో పాటు నాగదేవి యొక్క విగ్రహం కూడా ఉంటుంది. ఈ సూర్యతీర్థంలో మగవాళ్ళు మాత్రమే స్నానం చేయాలి. ఇందులో 3 శివలింగాల్ని నీటిలో ప్రతిష్ఠించారు. ఇందులో స్నానం చేసి ధ్యానలింగం దగ్గరికి వెళ్ళినప్పుడు చాలా మంచి అనుభూతి మీరు పొందుతారు. ఇక్కడ స్నానం చేయడానికి 20 రూపీస్ తీసుకొని
మనకి ఒక కాషాయ రంగు క్లాత్‌ని ఇస్తారు. దాన్ని మీరు ధరించి స్నానం చేయాలి. మీరు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఇక్కడ స్నానం చేయండి. నీళ్లు చాలా చల్లగా ఉంటాయి. ఇక్కడ స్నానం చేయాలి అనుకునే వాళ్ళు మీతో పాటుగా టవల్‌ని తీసుకువెళ్ళండి. ఈ సూర్యతీర్థం దాటిన తరువాత మనకొక చిన్న బ్రిడ్జ్ వస్తుంది. దానికి ఇరువైపులా నీటిలో కలువ పువ్వులు మరియు అందులో రకరకాల చేపలు చాలా బావుంటాయి. ఈ బ్రిడ్జ్ దిగిన వెంటనే మనకి పెద్ద నంది కనిపిస్తుంది. ఈ నందికి కుడివైపున ఎవరైతే రూమ్‌ని బుక్ చేసుకున్నారో వాళ్ళు వెళ్ళాలి. ఎడమ వైపు నుంచి వెళ్తే కనుక లింగభైరవి ఆలయంలోకి మార్గం వస్తుంది. అలా మీరు లింగభైరవిని దర్శించుకొని బయటికి వస్తే శివుడి యొక్క విగ్రహాలు కనిపిస్తాయి. అలాగే కొంచెం ముందుకు వెళ్తే కనుక మీకు ధ్యాన మందిరాలు కనిపిస్తాయి. ఇక్కడ మీరు ఫ్రీగా యోగా క్లాసెస్ అనేవి వెళ్ళాలి అనుకుంటే వెళ్ళొచ్చు. లేదా ఇంకొంచెం ముందుకు వెళ్తే చంద్రతీర్థం కనిపిస్తుంది. ఈ చంద్రతీర్థంలో ఆడవాళ్ళు మాత్రమే స్నానం చేయాలి. వాళ్ళకి కూడా రూ. 20 తీసుకొని ఒక కాషాయ రంగు డ్రెస్ ఇస్తారు. కొంచెం ముందుకు వెళ్లి కుడివైపుకి తిరిగితే మనకి ధ్యానలింగ మందిరంలోకి వెళ్ళడానికి మార్గం కనిపిస్తుంది. ఈ ధ్యానలింగం ఉన్న స్థలంలో మనం ఏం చేయాలో వాళ్ళు మనకి ముందుగానే చెప్తారు. ఈ ధ్యానలింగం జ్ఞానోదయానికి మరియు ఆధ్యాత్మిక విముక్తికి ఒక ద్వారం. ధ్యానలింగం ఆధ్యాత్మికతను అన్వేషించే వారికి ఒక ప్రత్యేక గురువు యొక్క సాన్నిహిత్యంలో ఆధ్యాత్మిక సాధన చేసే అవకాశాన్ని మనకు అందిస్తుంది. ఇక్కడ మనం కూర్చుంటే ఇక్కడికొచ్చినందుకు మీరు బెస్ట్ ఎక్స్‌పీరియన్స్‌ని పొందుతారు. ఇక్కడి నుంచి బయటికి వస్తే ఇంకా స్టే చేయాలనుకునే వాళ్ళు ఈ నంది నుంచి మీరు రైట్‌కి వెళ్తే కనుక మీకక్కడ రిసెప్షన్ ఉంటుంది. ఈ రిసెప్షన్‌లో 6 లేదా 7 నంబర్ కౌంటర్ దగ్గరికి వెళ్తే మీ డీటెయిల్స్ అన్నీ చెక్ చేసి మీకొక ట్యాగ్ ఇస్తారు. ఇక్కడి నుంచి మీ రూమ్‌కి వెళ్ళడానికి బ్యాటరీ ఆపరేటెడ్ వ్యాన్స్‌లో మీరు రూమ్‌కి వెళ్ళొచ్చు. ఇక్కడ రూమ్ కాస్ట్ రూ. 990 నుంచి 7,700 వరకు మీకు రూమ్స్ అందుబాటులో ఉన్నాయి. మేము 990 రూమ్‌ని తీసుకున్నాం. శివపాదం 4లో రూమ్ అలాట్ అయింది. నేను రూ. 990 రూమ్ ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను. ఇది మెయిన్ టెంపుల్ నుంచి 1½ కిలోమీటర్ ఉంటుంది. మీరు ఇక్కడ చూసినట్లయితే చాలా రూమ్స్ అనేవి ఉన్నాయి. మీరు దగ్గరలో ఉన్న రూమ్‌ని బుక్ చేసుకోండి. ప్రతి బ్లాక్ బయట కూడా మనకి సైకిల్స్ ఉంటాయి. మనం సైకిల్‌లో కూడా వెళ్ళొచ్చు. దాదాపు అన్ని బ్లాక్స్‌లో కూడా మన రూమ్స్ చేరుకోవడానికి లిఫ్ట్ సౌకర్యం అనేది ఉంది. మీకు ఏదైతే బ్లాక్ అలాట్ అయిందో ఆ బ్లాక్ దగ్గరికి వెళితే మీకు కిందన రిసెప్షన్ ఉంటుంది. ఆ రిసెప్షన్‌లో మీకు కీ ఇస్తారు. ఇప్పుడు రూమ్స్ ఎలా ఉంటాయో చూద్దాం పదండి. మనకి డబుల్ బెడ్‌రూమ్ అనేది ఇచ్చారు. ఈ డబుల్ బెడ్‌రూమ్‌లో ఒక ఫ్యామిలీ స్టే చేయొచ్చు. మీరిక్కడ చూస్తే వాటర్ తాగడానికి మనకి రాగి జగ్గుని ఇక్కడ పెట్టారు. రూమ్ చాలా బాగుంది. చాలా నీట్‌గా కూడా ఉంది. చాలా ప్రశాంతంగా కూడా ఉంది. రూమ్‌ని ఆన్‌లైన్‌లో మాత్రమే బుక్ చేసుకోవాలి. లింక్‌ని నేను డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను. చెక్ చేసుకోండి. ఇక్కడ రూమ్ బుక్ చేసుకున్న వాళ్ళకి బ్రేక్‌ఫాస్ట్ మరియు డిన్నర్ ఫ్రీగా ఇస్తారు. మీరిక్కడ చూస్తే ఈ టైంలో మాత్రమే ఇక్కడ ఫుడ్ దొరుకుతుంది. ఈ టైంలో కనుక మీరు వెళ్ళలేకపోతే మీకు ఫుడ్ అనేది దొరకదు. ఇక్కడ ఏదైనా సరే టైమ్ టు టైమ్ 8:30 అయిందంటే మీకు ఫుడ్ దొరకదు. అలాగే 9 అయింది అంటే మొత్తం అన్నీ క్లోజ్ చేసేస్తారు. మీరు ఒక పల్లెటూరులో ఎలా అయితే ఉంటారో అలా ఎవ్వరు కూడా మీకు కనిపించరు. చాలా డిసిప్లిన్‌గా ఉంటారు. చాలా డిసిప్లిన్‌గా ఉంటారు. ఈ లోపలైతే చాలా బెస్ట్ ఎక్స్‌పీరియన్స్ అనే చెప్పాలి. బస్ నంబర్ 14D. రైల్వే స్టేషన్ నుంచి మీరు బయటికి వచ్చినప్పుడు మీకు ఎదురుగా రాణీస్ హోటల్ బేకరీ కనిపిస్తుంది. ఈ హోటల్ ముందు మీరు నించుంటే గనక ఈ కారు వెళ్ళే డైరెక్షన్‌లో మీకు బస్ వస్తుంది. మీరు ఇక్కడే బస్సు ఎక్కొచ్చు. లేదా మీరు బయటికి వచ్చిన తర్వాత రాణి హోటల్ ఎదురుగా నించుంటే గనక మీ ఎడమ వైపుకు కొంత దూరం మీరు నడిచి వెళితే ఇక్కడ ఒక బస్ స్టాప్ ఉంటుంది.
తమిళనాడు ఫైర్ రెస్క్యూ ఆఫీస్‌ని ఆనుకొని ఒక బస్ స్టాప్ ఉంటుంది. ఇక్కడ కూడా మీరు బస్ ఎక్కొచ్చు. అయితే 14D బస్సు ఇలా ఉంటుంది. ఈ 14D బస్‌లో సీటింగ్ తక్కువగా ఉంటుంది. మీరు కూర్చోవాలి అనుకుంటే కనుక గాంధీపురం బస్ స్టాండ్‌కి వెళ్లి మీరు ఎక్కితే మీకు సీట్ దొరుకుతుంది. ఆదివారాలు, ముఖ్యమైన రోజుల్లో 14D మాత్రమే కాకుండా చాలా బస్సులు అందుబాటులో ఉంటాయి. బస్ టికెట్ రూ. 40. ఇక్కడి నుంచి మీకు జర్నీ 1 అవర్ నుంచి 1 అవర్ 15 మినిట్స్ పడుతుంది. అదే మీరు ఆటోలో వెళ్ళాలనుకుంటే 600 నుంచి 700 చార్జ్ చేస్తారు. ఒకవేళ మీరు క్యాబ్‌లో వెళ్ళాలనుకుంటే గనక 900 నుంచి రూ. 1000 వరకు చార్జ్ చేస్తారు. చాలా వరకు ఇప్పుడున్న బస్సులు కానీ, ఆటోలు కానీ, క్యాబ్‌లు కానీ ఎలా వచ్చినా సరే మిమ్మల్ని సర్పవాసాల దగ్గర డ్రాప్ చేస్తారు. అయిన రోజుల్లో అంటే మహాశివరాత్రి లాంటి పర్వదినాల్లో మలైవాసాల దగ్గర మిమ్మల్ని డ్రాప్ చేస్తారు. అసలు రిటర్న్ వెళ్ళాలి అనుకునే వాళ్ళకి బసెస్ నైట్ 8:30 వరకు ఉంటాయి. ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్ళే వాళ్ళకి ఉన్నాయో చూద్దాం. హైదరాబాద్ నుంచి వచ్చేవారికి శబరి ఎక్స్‌ప్రెస్ ప్రతిరోజు ఉంటుంది. అలాగే విజయవాడ నుంచి వచ్చే వాళ్ళకి కేరళ ఎక్స్‌ప్రెస్, బొకారో ఎక్స్‌ప్రెస్, వివేక్ ఎక్స్‌ప్రెస్‌లు ప్రతిరోజు ఉంటాయి. విశాఖపట్నం నుంచి వచ్చే వాళ్ళకి బొకారో ఎక్స్‌ప్రెస్ ఉంటుంది. బడ్జెట్ విషయానికొస్తే